కలెక్షన్ లో ఉన్న కొత్త కలెక్షన్ ని కొత్త వెరైటీస్ ని చూపించడానికి మనతో పాటు ఉన్నారు మణికంఠ గారు. మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. హలో అండి. నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు మాకు మా వ్యూయర్స్ కి? ఈ రోజు మనకు పట్టులో డిఫరెంట్ వెరైటీస్ సౌత్ పట్టులో చూస్తున్నాం అండి. ఫ్యాన్సీ వెరైటీస్ ఫ్యాన్సీ కూడా చూస్తున్నాం, పట్టు కూడా, పట్టులో కూడా వెరైటీస్ చూస్తున్నాం. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ మనం పింక్ కలర్ షేడ్ లో చూస్తున్నాం అండి. ఓకే, వావ్, పింక్ పట్టు, లైట్ వెయిట్ పట్టు కదా అండి? కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు వస్తుందండి. ముందుగా మనం పై బార్డర్ తీసుకున్నట్లయితే కడ్డీ బార్డర్ కింద ఇచ్చారండి. మీకు కడ్డీ బార్డర్ మీద ఒక చిన్న లేస్ వర్క్ ఇచ్చారు. మీకు మెరూన్ కలర్ కాంబినేషన్ లో విత్ పింక్ షేడ్ ఇచ్చారు. మీకు శారీ కలర్ కి వచ్చేసరికి మీకు పింక్ షేడ్ వచ్చిందండి. కంప్లీట్ పింక్ షేడ్. ఇది ఆల్ ఓవరింగ్ డిజైన్ అండి. కంప్లీట్ ఆల్ ఓవరింగ్ మీకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ఆల్ ఓవరింగ్ డిజైన్ వస్తుంది అనమాట. ముందుగా మనం బాడీ పార్ట్ చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్ ఒక ఫ్లవర్ ఇచ్చారండి. మీకు ఫ్లవర్ అనేది ఎట్లా ఇచ్చారంటే మీకు ఈ కలర్ పింక్ షేడ్ లో ఒకటి, గోల్డ్ షేడ్ లో ఒకటి, ఒక నిలువు స్ట్రైప్స్ లో ఇచ్చారండి. ఇది పళ్ళు చూసుకున్నట్లయితే కంప్లీట్ గోల్డ్ షేడ్ లో ఇచ్చారండి. మెజంతా పింక్ కలర్ తో మనకి ఇచ్చారు. అవునండి, అంటే మనకు బాడీ పార్ట్ లో ఫ్లవర్ తీసుకున్నారు కదా, కంప్లీట్ ఆపోజిట్ కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. వేవ్ షేప్ ఇచ్చారండి. గోల్డ్ షేడ్ లో పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. మీకు కంప్లీట్ ఈ వేవ్ అనేది ఇస్తుంది. అంటే పళ్ళు వేరియేషన్ కోసం మీకు ఎండ్ ఎడ్జెస్ లో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు చూడండి. ఒక ఫ్లవర్ డిజైన్ కంప్లీట్ ఒక ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట. కంప్లీట్ ఆల్ ఓవరింగ్. దీనికి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చి కంప్లీట్ ఆపోజిట్ వస్తుందండి. మీకు బార్డర్ కాంబినేషన్ లో మీకు పర్పుల్ కలర్ షేడ్ చూసారు కదండి, బ్లౌజ్ అనేది సేమ్ కలర్ రిపీట్ చేస్తారు. ఆ కంప్లీట్ బార్డర్ కాంబినేషన్ అనేది ఆపోజిట్ కలర్ తీసుకున్నారు అనమాట. ఓకే, సో దీని మీద మనం వర్క్ వేయించుకొని సారీలో ఉన్న ఫ్లవర్స్ కలర్ తో కూడా వర్క్ వేయించుకోవచ్చు. ఓకే, మరి ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 7600 అండి. 7600 చూసారు కదండి. పట్టులో లైట్ వెయిట్ పట్టు అండి. కాస్ట్ వచ్చేసి 7600 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ మనం చూస్తున్న సారీ జూట్ సారీ, ఫ్యాన్సీ జూట్ సారీ అండి. ఫ్యాన్సీ జూట్ సారీ కంప్లీట్ ఇది జూట్ సిల్క్ లో వస్తుందండి. కంప్లీట్ ఆల్ ఓవరింగ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మీకు ముందుగా పై బార్డర్ తీసుకున్నట్లయితే మీకు 3 లేస్ ఇచ్చారు చూడండి. కంప్లీట్ ఒకటి వచ్చి మెరూన్ షేడ్ లేస్ ఇచ్చారు, గ్రీన్ షేడ్ అండ్ సిల్వర్ షేడ్ లేస్ ఇచ్చారండి. కంప్లీట్ 3 ఇది పై బార్డర్ వస్తుంది. మీకు బాడీ పార్ట్కి వచ్చేసరికి ఒక మ్యాంగో డిజైన్ తీసుకున్నారండి. కంప్లీట్ మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. ఏంటంటే మ్యాంగో డిజైన్ అయితే అప్ డౌన్ కాకుండా ఆపోజిట్ కాంబినేషన్, ఒకటి ఈ సైడ్ ఒకటి రివర్స్ సైడ్ వచ్చింది అనమాట. ఆపోజిట్ కాంబినేషన్. మీకు ముందుగా కింద బార్డర్ చాలా ఎలివేట్ చేశారండి. కింద బార్డర్ అనేది మనకి కొంచెం పెద్దగా ఇచ్చారు పైనతో చూస్తే. అవునండి, చాలా ఎలివేట్ చేశారనమాట. అంటే పైన లేస్ వర్క్ ఎలా తీసుకున్నారు, కింద బార్డర్ కూడా లేస్ వర్క్ అనేది అలాగే తీశారు. కొంచెం బ్రాడ్ గా తీసుకున్నారు అనమాట. పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే నేవీ బ్లూ కాంబినేషన్ ఇచ్చారండి. కంప్లీట్ ఆపోజిట్, అంటే సారీ ఆపోజిట్ కలర్ లో నేవీ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. మీకు బాడీ పార్ట్ లో ఏదైతే మ్యాంగోస్ ఇచ్చేసారో ఆ మ్యాంగోస్ నే మీకు పళ్ళులో డిజైన్ చేశారనమాట. ఫుల్ వర్క్ గా డిజైన్ చేశారు. విత్ జూట్ అనమాట. జూట్ లో డిజైన్ అయింది అనమాట. కంప్లీట్ ఆల్ ఓవర్ చాలా వెరైటీగా ఉంది, లేటెస్ట్ గా కూడా కనిపిస్తుంది. మనకి లైట్ వెయిట్ గా కూడా ఉంది శారీ చూస్తే. ఓకే, బార్డర్ యాస్టీస్ గా పైన ఏది ఇచ్చారో అదే విధంగా ఉంది. దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చి సేమ్ రన్నింగ్ వస్తుందండి. ఓకే, గ్రీన్ కలర్ సెల్ఫ్ ఇచ్చేసారనమాట. కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్ కలర్ ఇచ్చేసారు. ఈ విధంగా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. మీకు బార్డర్ హ్యాండ్స్ కి చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్ సెట్ చేసుకోవచ్చు, పెద్ద బార్డర్ కావాలంటే పెద్ద బార్డర్. దీంట్లో కూడా మనకి కలర్ చాయిసెస్ ఉన్నాయండి. ఇది కంప్లీట్ జూట్ సిల్క్ లో వస్తుంది అనమాట. జూట్ సిల్క్ అనమాట. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 1870 రూపీస్. 1870 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ లో ఉందండి ఆర్కే కలెక్షన్స్ లో. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్న సారీ వచ్చి కనకదార పట్టు అండి. కనకదార పట్టులో వస్తుంది. కంప్లీట్ లైట్ వెయిట్ సారీ అండి ఇది. ముందుగా మనం పై బార్డర్ తీసుకున్నట్టు కడ్డీ బార్డర్ ఎలివేట్ చేశారండి. మీకు కడ్డీ బార్డర్ అనేది బాగా హైలైట్ అవ్వడం కోసం పింక్ అనేది లేస్ వర్క్ ఇచ్చారండి పైన కింద. లైట్ పింక్ షేడ్ అంటే ఎల్లో షేడ్ కి కంప్లీట్ లైట్ షేడ్ తీసుకున్నారు అనమాట. మరి డార్క్ అనేది ఎలివేట్ కాకుండా లైట్ షేడ్ తీసుకున్నారు. మీకు బాడీ పార్ట్ కి వచ్చినట్లయితే ఒక ఫ్లవర్ బొకే టైప్ ఇచ్చారండి. ఆ బొకే టైప్ ఎలా ఉందంటే మీకు మెరూన్ షేడ్ లో ఒకటి కంప్లీట్ షేడ్, ఒకటి వచ్చి ఆనంద బ్లూ కలర్ అండి. ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మీకు కంప్లీట్ ఆల్ ఓవరింగ్ సారీ మొత్తం ఈ బొకే అనేది నిలువు స్ట్రైప్స్ టైప్ లో మొత్తం ఆల్ ఓవరింగ్ అనేది వస్తుంది కంప్లీటెడ్. మీకు నీస్ లో కూడా మీకు ఆఫ్ డిజైన్ అనేది వస్తుంది. కొన్ని సారీస్ కి నీస్ లో ఆఫ్ డిజైన్ కాకుండా మొత్తం రన్నింగ్ వస్తుంది. దీనికి బార్డర్ కాంబినేషన్, కింద బార్డర్ కాంబినేషన్ కూడా సేమ్ తీసుకున్నారండి. పై బార్డర్ ఏం తీసుకున్నారు సేమ్ అనేది కడ్డీ బార్డర్ తీసుకొని మీకు పింక్ లైన్స్ ఇచ్చారు. మనం చూస్తున్నది వచ్చి సారీ పళ్ళు పాట. పళ్ళు పాట అనేది మీకు కడ్డీ బార్డర్ లో ఒక లేస్ లో పింక్ షేడ్ తీసుకున్నారు కదా, ఆ లైట్ షేడే మీకు పళ్ళు పాటలో తీసుకున్నారండి. మీకు దీని పళ్ళు పాట మీద ఒక జరీ బంచెస్ టైప్ ఇచ్చారు చూడండి. ఈ ఫ్లవర్ బొకేస్ టైప్. అక్కడక్కడ మీకు థ్రెడ్ వర్కింగ్ కూడా ఉంది. కంప్లీట్ ఆల్ ఓవరింగ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది. ఒక ఆనంద బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో, అంటే మీకు బాడీ పార్ట్ లో తీసుకున్న కాంబినేషన్ ఇక్కడ తీసుకున్నారు. పళ్ళులో కూడా కొంచెం యాడ్ చేశారు. దీనికి సేమ్ కలర్ మీకు బ్లౌజ్ కూడా సేమ్ కాంబినేషన్ ఇస్తారండి. బ్లౌజ్ మనకి ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చారు. పళ్ళు కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు అన్నమాట. ఓకే, సారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 4800 రూపీస్ అండి. 4800 చూసారు కదండి. సారీ కాస్ట్ వచ్చేసి 4800 రూపీస్. సారీ వచ్చేసి కనకదార పట్టు అండి. మరి ఇలాగే పట్టులో వెరైటీస్ కావాలనుకుంటే ఇమీడియట్
ఇమీడియట్ గా విజిట్ చేయండి. కేపీహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ 2 ఆపోజిట్ ఆఫ్ మెట్రో స్టేషన్ లో ఉన్న ఆర్కే కలెక్షన్స్. ఇప్పుడు మనం చూస్తున్న సారీ వచ్చి లైట్ వెయిట్ ఫ్యాన్సీ షిఫాన్ సారీ అండి. లైట్ వెయిట్ ఫ్యాన్సీ షిఫాన్ సారీ కంప్లీట్ ప్యూర్ షిఫాన్ లో వస్తుంది ఇది మీకు. ముందుకు మనం పై బార్డర్ తీసుకున్నట్లయితే మీకు గోల్డ్ బార్డర్ జరీ బార్డర్ ఇచ్చారండి. కంప్లీట్ మీకు ఒక 4 ఇంచెస్ లో కడ్డీ బార్డర్ టైప్ వస్తుంది గోల్డ్ లో. ముందు తర్వాత బాడీ పార్ట్ తీసుకున్నట్లయితే మెజెంటా పింక్ అండి. ఇది కంప్లీట్ మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. మీకు ఈ లోటస్ డిజైన్ అనేది కంప్లీట్ ఆల్ ఓవరింగ్ జరీలో డిజైన్ చేశారు. కంప్లీట్ ఆల్ ఓవరింగ్ డిజైన్ అంతా కంప్లీటెడ్ గా వస్తుంది సారీ మొత్తం. ఇలాగే మనకి లోటస్ తో చిన్న లోటస్ జరీతో ఉంది మనకి. మీకు కింద బార్డర్ అనేది చాలా ఎలివేట్ చేశారు. మనం కింద బార్డర్ చూద్దాం. చాలా బ్రాడ్ డిజైన్ అండి. నీట్గా డిజైన్ చేశారు. మీకు కడ్డీ బోర్డర్ పైన ఏదైతే తీసుకున్నారో సేమ్ అదే కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు చూడండి, లైన్స్ ఇచ్చారు. మీకు బోర్డర్ అనేది ఇంకా ఎలివేట్ అవ్వడానికి జరీ మీద మీకు లోటస్ డిజైన్ ఇచ్చారు చూడండి కంప్లీట్. అంటే మన శారీ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ ఒకటి, మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి తీసుకొని లోటస్ డిజైన్ అనేది మొత్తం ఆల్ ఓవరింగ్ శారీ మొత్తం తీసుకున్నారు. ఆపోజిట్ కాంబినేషన్ ఒకటి ఆపోజిట్ ఒకటి ఆపోజిట్ గా ఉన్నాయి. కంప్లీట్ ఆల్ ఓవరింగ్ మొత్తం ఇలాగే వస్తుందండి. ఈ బోర్డర్ మొత్తం ఎండింగ్ వరకు ఈ బోర్డర్ సేమ్ గా ఉంటుంది. అవునండి. ఓకే అండి. ఈ సారీకి మనం పళ్ళు తీసుకున్నట్లయితే పళ్ళు ఎలా ఉంటుంది ఈ సారీది? పళ్ళు అనేది షార్ట్ పళ్ళు ఇచ్చారండి. ఓకే, మనకి ఈ సారీ మొత్తం ఇలాగే ఇచ్చారు కానీ ఎండింగ్ ఇది మాత్రం డిఫరెంట్ గా కొంచెం పళ్ళు అనేది ఒక లైన్స్ టైప్ షార్ట్ పళ్ళు డిజైన్ చేసామన్నమాట. మనం చూస్తున్నది బ్లౌజ్ కాంబినేషన్. ఓకే, ప్లెయిన్ ఇచ్చేసారు. సారీ మొత్తం మనకు హెవీగా ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చేసారు. హ్యాండ్స్ కి కూడా బార్డర్ యూస్ చేసుకునేటట్టు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కింద చూస్తే కూడా మనకి బార్డర్ అనేది హ్యాండ్స్ కి యూస్ చేసుకునేటట్టు డిఫరెంట్ గా ఇచ్చారు. కడ్డీ బార్డరే కానీ హెవీ కడ్డీ బార్డర్ ఇవ్వకుండా కొంచెం లైట్ గా ఇచ్చారు. బార్డర్ ని కూడా పైన ఏ విధంగా తీసుకున్నామో కింద కూడా అదే షార్ట్ బార్డర్ ని ఇచ్చారు మనకి. ఓకే అండి, దీంట్లో కూడా మనకి కలర్ చాయిసెస్ ఉన్నాయండి. చాలా కలర్స్ ఉన్నాయి కానీ చాలా లేటెస్ట్ గా ఉంది ఏంటంటే షిఫాన్ అంటే రెగ్యులర్ గా ప్లెయిన్ వస్తున్నాయి కానీ దీని మీద బుటీస్ అనేది ఇచ్చి కొంచెం ఇంకా ఎలివేట్ చేశారు సారీని. ఓకే, సారీ కాస్ట్ ఎలా పడుతుంది మనకి? ఈ సారీ కాస్ట్ వచ్చి 1980 రూపీస్ అండి. ఓకే, చూసారు కదండి, సారీ కాస్ట్ వచ్చేసి 1980 రూపీస్ ఓన్లీ అండి. దీంట్లో కలర్ మనం చూస్తున్నది అయితే సౌత్ పట్టులో వస్తుందండి. సౌత్ పట్టు మీకు కాంబినేషన్ వచ్చి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిక్స్ షేడ్ అండి ఇది. మీకు వచ్చి ముందుగా పై బోర్డర్ తీసుకున్నట్లయితే ఒక జరీ బోర్డర్ తీసుకున్నారు. ఇది గోల్డ్ షేడ్ లో తీసుకున్నారండి. దాని నెక్స్ట్ తర్వాత మీకు సిల్వర్ షేడ్ కాంబినేషన్ చూస్తుంది చూడండి. లైట్ గా కనిపిస్తుంది మనకి. అంటే మీకు రెడ్ లో మిక్స్ అయింది కాబట్టి మీకు అంతగా వెల్వెట్ కలర్. మామూలుగా అయితే మీకు సిల్వర్ షేడ్ అండి ఇది కంప్లీట్. మళ్ళీ ఒక చిన్న లేస్ లాగా ఒక గోల్డ్ బార్డర్ ఇచ్చారు. మీకు బాడీ పార్ట్ కి వచ్చినది మీకు ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్డ్ షేడ్ అండి. దీనికి సారీ మీకు డిజైన్ ఎలా వచ్చిందంటే గోల్డ్ షేడ్ లో ఒక ట్రీ టైప్ తీసుకున్నారండి. కంప్లీట్ బంచెస్ ట్రీ టైప్ తీసుకున్నారు ఒకటి. అండ్ ఇది పళ్ళు టు షోల్డర్, ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ అండి. ఇది పళ్ళు టు షోల్డర్ మాత్రమే వస్తుంది అనమాట ఇది కాంబినేషన్. మీకు కింద బోర్డర్ తీసుకున్నట్లయితే సేమ్ పైన ఏ విధంగా డిజైన్ చేసాము సేమ్ అలాగే డిజైన్ చేసాం అనమాట. సేమ్ కడ్డీ బోర్డర్ అనేది బాగా ఎలివేట్ చేసి మీకు సిల్వర్ బోర్డర్ మీకు చిన్న లేస్ వర్క్ టైప్ ఇచ్చారు. దీనికి పళ్ళు కాంబినేషన్ వచ్చి ఆపోజిట్ కాంట్రాస్ట్ ఇచ్చారండి. డార్క్ యాష్ కాంబినేషన్ ఇచ్చారండి కంప్లీట్. మెహందీలోనే చూస్తే మనకి కొంచెం డార్క్ గ్రీన్ కనిపిస్తుంది. మీకు సేమ్ మనకు గ్రీన్ షేడ్ తీసుకున్నారండి. పళ్ళులో వేరియేషన్ కోసం మీకు ఈ పక్క ఆ సైడ్ ఈ సైడ్ వచ్చి మీకు ఒక కడ్డీ బోర్డర్ టైప్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్ లో రెడ్ అనేది వేవ్స్ టైప్ ఇచ్చారు అనమాట కంప్లీట్ గా గోల్డ్ జరీలో. మీకు ఫ్లవర్ డిజైన్ ఒక 4 బంచెస్ టైప్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మీకు సారీ ఆపోజిట్ కాంబినేషన్ వచ్చి థ్రెడ్ టైప్ డిజైన్ చేశారు కంప్లీట్. పళ్ళు చాలా సూపర్ గా ఉందండి. ఏంటంటే హెవీగా అనిపించకుండా డిసిప్లైన్ గా చాలా నీట్ గా అనిపిస్తుంది, సింపుల్ గా కూడా అనిపిస్తుంది మనకి. అంటే ఇది లైట్ జరీ కాంబినేషన్ అనేది ఇచ్చారు బట్ హెవీగా చూపించకుండా లైట్ గా ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఇచ్చారు మనకి. పళ్ళు పార్ట్ ఈ విధంగా ఉంది. ఈ కాంబినేషన్ అనేది మీకు పళ్ళు టు షోల్డర్ వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నదండి పిల్ స్పాట్ అండి. ఈ సారీకి పిల్ స్పాట్ చూస్తున్నాము. మీకు పళ్ళులో ఏ యాష్ కలర్ అనేది కాంబినేషన్ తీసుకున్నారో డార్క్ కలర్ అనేది పళ్ళులో ఏదైతే బంచెస్ ఇచ్చారో సేమ్ ఆ బంచెస్ అనేది చిన్న సైజ్ లో తీసుకున్నారండి. చూడండి మీకు బాగా ఎలివేట్ అవుతుంది. మీకు బోర్డర్ అనేది చిన్నగా ఇచ్చారు. జరీ కూడా మనకి లైట్ గా ఇచ్చారు. థ్రెడ్ వర్క్ మెరూన్ కలర్ తో మనకి ఇచ్చారు. ఈ విధంగా యాష్ కలర్ సిల్వర్ కలర్ తో మనకి జరీ బుటీస్ ఇచ్చారు. బోర్డర్ వేరియేషన్ తెలియడం కోసం పిల్ స్పాట్ లో ఆ డిజైన్ అనేది సేమ్ మీకు బోర్డర్ కాంబినేషన్ మీద కూడా డిజైన్ చేశారు. ఓకే, సో బ్లౌజ్ కూడా మనకి చూస్తే కనుక శారీలో పళ్ళు పార్ట్ ఏదైతే తీసుకున్నామో అదే పళ్ళు పార్ట్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా మనకి ఈ బార్డర్స్ అనేవి ఇచ్చారు. ఓకే అండి, హాఫ్ అండ్ హాఫ్ శారీ పట్టు. మరి శారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఈ శారీ కాస్ట్ వచ్చి
5800 రూపీస్. 5800 రూపీస్. చూసారు కదండి, శారీ కాస్ట్ వచ్చేసి 5800 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి కలెక్షన్ ని ఇమీడియట్ గా పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. కేపీహెచ్పీ కాలనీ, రోడ్ నెంబర్ 2, మెట్రో స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న ఆర్కే కలెక్షన్. ఇప్పుడు మనం చూస్తున్న శారీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఆర్గంజా సిల్క్ లో చూస్తున్నామండి. ఆర్గంజా సిల్క్, కంప్లీట్ ఆర్గంజా సిల్క్ వస్తుంది. ముందుగా ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మెజెంటా కలర్ కాంబినేషన్ వస్తుంది కంప్లీట్ గా. ముందుగా మనం పై బోర్డర్ తీసుకున్నట్లయితే ఒక జరీ టైప్ కడ్డీ బోర్డర్ తీసుకున్నారండి. ఒక నిలువు స్ట్రైప్స్ కాకుండా స్ట్రైప్స్ ఇచ్చారు చూడండి, కంప్లీట్ గా స్ట్రైప్స్ డిజైన్ వచ్చింది. దీనికి ముందుగా ఒక చిన్న లేస్ వర్క్ ఇచ్చి దాని మీద దాని మీద ఒక జరీ వర్క్ అనేది డిజైన్ చేశారు. ఈ సారీ బాడీ పార్ట్ కి వచ్చినట్లయితే మీకు కంప్లీట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఒక ఫ్లవర్ అనేది ఏంటంటే మెజెంటా కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. బాగా అంటే బ్లాక్ మీద బాగా ఎలివేట్ అవ్వడానికి కోసం మెజెంటా కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. మీకు కంప్లీట్ గా ఇలా సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ సారీ కింద బోర్డర్ అండి. ఇప్పుడు దీనికి ఏంటంటే బ్రాడ్ బార్డర్ ఇచ్చారండి. బ్రాడ్ గా కడ్డీ బార్డర్ అనేది డిజైన్ చేసాము. మీకు పై బార్డర్ లో ఏదైతే లేస్ వర్క్ తీసుకొని జరీ చేసాము డిజైనింగ్ అనేది అలాగే తీసుకున్నారు. కానీ బార్డర్ అనేది ఇంకా ఎలివేట్ అవ్వడానికి కొంచెం బ్రాడ్ గా తీసుకున్నారు అన్నమాట. మీకు పళ్ళు కాంబినేషన్ కూడా సేమ్ ఈ బార్డర్ అనేది రిపీట్ 3 ఎడ్జెస్ లో రిపీట్ చేశారు. పళ్ళు కూడా చూస్తే మనకి 3 పైన వచ్చేసి కొంచెం లెంత్ తక్కువగా ఇచ్చారు. ఇక్కడ కింద పార్ట్ మాత్రం మనకి హెవీగా ఇచ్చారు బార్డర్ పార్ట్స్ చూసుకుంటే. ఓకే అండి, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి ఏదైతే ఈ సారీ బ్లౌజ్ వచ్చి మనకు గోల్డ్ షేడ్ తీసుకున్నారండి. కంప్లీట్ బార్డర్ కాంబినేషన్ లో ఏదైతే తీసుకున్నారో కంప్లీట్ గోల్డ్ షేడ్ అనేది ఆ గోల్డ్ షేడ్ తీసుకున్నాము. మనకు ఆ బార్డర్ కాంబినేషన్ లో తీసుకున్న చిన్న లేస్ వర్క్ అనేది మీకు హ్యాండ్స్ కి డిజైన్ చేసి ఇచ్చారు అన్నమాట. ఓకే, నైస్ అండి. దీంట్లో కూడా మనకి బ్లాక్ అంటే బ్లాక్ బేస్ అయ్యి మిగతా కలర్స్ ఏమైనా ఉన్నాయా? బ్లాక్ అనేది బేస్ కలర్ ఉంటుంది. మీకు కలర్స్ అనేది ఈ మెజెంటా మాత్రం అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 1790 రూపీస్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న సారీ వచ్చి లైట్ వెయిట్ ఉప్పాడ పట్టులో వస్తుంది. ఉప్పాడ పట్టు అండి. అవునండి. ముందుగా పై బోర్డర్ తీసుకున్నట్లయితే ఒక 1 ఇంచెస్ జరీ బోర్డర్ ఇచ్చారండి. గోల్డ్ జరీ ప్యూర్ జరీ బోర్డర్ వస్తుంది. మీకు కంప్లీట్ ఇది బ్లాక్ అండ్ వైట్ చెక్స్ మోడల్ అండి. కంప్లీట్ బాడీ పార్ట్ లో బ్లాక్ అండ్ వైట్ చెక్స్ బోర్డులు ఇచ్చారు. మీకు బ్లాక్ అండ్ చెక్స్ మోడల్ లోని మీకు పింక్ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ షేడ్ లో లోటస్ డిజైన్ అనేది డిజైన్ చేశారండి. 1 2 3 చెక్స్ లోనే డిజైన్ చేయబడింది. మీకు కింద మీకు పళ్ళు పార్ట్ తీసుకున్నట్లయితే బ్లాక్ ఇచ్చారండి. బ్లాక్ అండ్ చెక్స్ ఇచ్చారు కదా, మీకు కంప్లీట్ ఆపోజిట్ గా కంప్లీట్ బ్లాక్ డిజైన్ చేసాము. దీంట్లో మీకు ఒక పింక్ లేస్ ఇచ్చారు చూడండి, కంప్లీట్ డిజైనరీ లేస్ ఇచ్చి ఒక థ్రెడ్ వర్క్ అన్నమాట. కంప్లీట్ అంటే బోర్డర్ అనేది బాగా ఎలివేట్ అవ్వడం కోసం జరీ మీద జరీ సైడ్ బిసైడ్స్ అన్నమాట ఒక థ్రెడ్ వర్క్ అనేది డిజైన్ చేశారు. బల్లులో వచ్చి ఒక లోటస్ డిజైన్ అనేది కంప్లీట్ గ్రీన్ అండ్ జరీలో డిజైన్ చేయబడింది. ఓకే, చాలా బాగుంది. ఏంటంటే పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఈ వర్క్ అనేది హెవీగా ఇచ్చారు. జరీ అండ్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ తో దట్టు బ్లాక్ మీద కాబట్టి ఎలివేట్ అయింది. కంప్లీట్ ఆల్ ఓవరింగ్ సారీ అంతా ఇలాగే వస్తుంది. సారీ మొత్తం మనకి ఇలాగే యాష్ అండ్ గ్రే హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో స్క్వేర్స్ బాక్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సారీ కాంబినేషన్ లో కొంచెం గ్యాప్ మీద తీసుకుంటారు. ఓకే, ఈ ఫ్లవర్స్ అనేవి మనకి ఫ్రిల్స్ పార్ట్ లో కొంచెం తగ్గుతాయి, గ్యాప్ మీద ఇలా వస్తుంది. ఎలా ఓకే, కొద్దిగా తగ్గించేసి గ్యాప్ గా వస్తుంది అనమాట. మీకు దీని సారీ కింద బార్డర్ కూడా ఒక జరీ బార్డర్ అనేది కింద లేస్ టైప్ ఇచ్చేస్తారు అనమాట. బ్లౌజ్ పార్ట్ ఎలా ఉంది? బ్లౌజ్ పార్ట్ తీసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, బ్లౌజ్ మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. సారీ మొత్తం మనకి హెవీగా అనిపిస్తుంది. పల్లు బ్లౌజ్ అనేది సేమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. జరీ బార్డర్ అనేది మీకు హ్యాండ్స్ కి చిన్న ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ ని కంటిన్యూ చేశారు అన్నమాట. సారీ అంతా చూసారు కదా, ఉప్పాడలోనే మనకి స్పెషల్ కలెక్షన్ అండి. ఆర్కే కలెక్షన్ లో ఈ సారీ అవైలబుల్ ఉంది. మరి సారీ కాస్ట్ చెప్పండి. ఈ సారీ కాస్ట్ వచ్చి 4800 రూపీస్ అండి. 4800 రూపీస్ కి ఇంత సూపర్ సారీయా? వావ్, సారీ కూడా ఎంత సూపర్ గా ఉందో ప్రైస్ కూడా అంతే రీజనబుల్ గా ఉందండి. సారీ కాస్ట్ వచ్చేసి 4800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూసిన సారీ ఫ్యాన్సీ వెరైటీ అంటే చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. కంప్లీట్ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. మీకు స్కై బ్లూ కాంబినేషన్ చూస్తున్నాము. కంప్లీట్ ఆల్ ఓవరింగ్ స్కై బ్లూ అండి కలర్ కాంబినేషన్. ముందుగా పై బోర్డర్ తీసుకున్నట్లయితే మీకు వచ్చి ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఆ కడ్డీ బోర్డర్ లో తర్వాత మీకు బెనారస్ బార్డర్ ఇచ్చారండి. అంటే పర్పుల్ కలర్ కాంబినేషన్, పర్పుల్ అండ్ గోల్డ్ జరీ బోర్డర్ అనేది తీసుకునేసి ఒక చిన్న డిజైన్ వచ్చింది చూడండి. కంప్లీట్ స్టోన్ డిజైన్ వర్క్ కూడా మనకి ఇచ్చారు సారీలో చూస్తే. బెనారస్ మోడల్ వస్తుందండి. ఇదంటే మీకు పై బోర్డర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ చిన్న ప్యాచ్ ఇచ్చారు, పైన పెద్దది ఇచ్చారు, మనకి చిన్న ప్యాచ్ ఇచ్చారు. మీకు బాడీ పార్ట్ వచ్చినట్లయితే గోల్డ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అనేది రెండు డిజైన్ చేశారండి. రెండు కాంబినేషన్ మీకు కంప్లీట్ ఆల్ ఓవరింగ్ సారీ ఇలాగే వస్తుంది అనమాట. మీకు కింద బార్డర్ కూడా సేమ్ మన పై బార్డర్ లో ఏదైతే రిపీట్ చేసామో కింద బార్డర్ కూడా మనకి సేమ్ అదే రిపీట్ చేశారు. బనారస్ బార్డర్ తీసుకుని విత్ స్టోన్ వర్క్ అనేది లేస్ టైప్ రెండు పై బార్డర్ ఇలా డిజైన్ చేసాము అలాగే డిజైన్ చేశారు అనమాట. దీనికి పళ్ళు అనేది ఏమి లేకుండా మీకు పళ్ళు టు షోల్డర్ ఈ బంచెస్ అనేవి ఎక్కువ ఫుల్ గా ఆల్ ఓవరింగ్ చేసేసారు అనమాట. పళ్ళుకి షోల్డర్ కి మొత్తం పళ్ళుకి
దీంట్లోకి సేమ్ మనం పై బార్డర్ లో ఏ తీసుకున్నాము సేమ్ అనేది అలాగే ఎండింగ్ కూడా అదే ఇచ్చేసారు. మనకి శారీలో అక్కడక్కడ మధ్యలో చూస్తే కూడా స్టోన్స్ కూడా ఇచ్చారు శారీ మధ్యలో, హెవీగా ఇచ్చారు మనకి శారీ మొత్తం. దీనికి పిల్స్ పార్ట్ తీసుకున్నట్లయితే ఇలా వస్తుంది. నీస్ కు మీకు హాఫ్ డిజైన్ అనేది డిజైన్ చేశారు అన్నమాట. పిల్స్ పార్ట్ వచ్చేసరికి కొంచెం తగ్గిచ్చేసారు మనకి ఈ వర్క్ అనేది. హాఫ్ డిజైన్ నీస్ వర్క్ అంటే కొంచెం మామూలుగా అన్ని సారీస్ కి అలాగే వస్తుంది కాబట్టి హాఫ్ డిజైన్ ఇచ్చారు అన్నమాట. ఈ సారీకి మనకు బ్లౌజ్ తీసుకున్నట్లయితే గోల్డ్ బార్డర్ తీసుకున్నారండి. కంప్లీట్ మనం బార్డర్ కాంబినేషన్ లో ఏదైతే జరీ చూసామో ఆ జరీ తీసుకున్నారు అనమాట. అంటే శారీకి ఆపోజిట్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దానికి బార్డర్ కాంబినేషన్ మనకి ఏదైతే డిజైన్ చేశారో సేమ్ అదే డిజైన్ చేశారు అనమాట. బనారస్ బార్డర్ అనేది మీకు ఒక ఈ లేస్ హ్యాండ్స్ సెట్ చేసుకొని ఈ పర్పుల్ కాంబినేషన్ అనేది మన ప్యాచెస్ గా సెట్ చేసుకున్న చాలా కంప్లీట్ డిజైనర్ వే సారీగా కనిపిస్తుంది. ఓకే, అప్పుడు ఇంకా సారీ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయా? స్కై బ్లూ, దీంతో మనకు 4 to 5 కలర్స్ వస్తాయి. 4 to 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ కాంబినేషన్ లో. ఓకే, చందేరిలో కూడా మనకి ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చాలా అంటే ఇవి కంప్లీట్ మనం చూస్తున్నది థ్రెడ్ వర్క్ అండి, జరీ వర్క్ లో మీకు కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చి కూడా లైట్ వెయిట్ వస్తుంది. ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది. థ్రెడ్ వల్ల అనేది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. కాస్ట్ ఎలా పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 1430 రూపీస్ అండి. ఓకే, చూసారు కదా అండి, చందేరి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్ గా ఉంది. సింగిల్ స్టెప్ వేసినప్పుడు మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. సారీ కాస్ట్ వచ్చేసి 1430 రూపీస్ ఓన్లీ. మనం చూస్తున్న సారీ ఫ్యాన్సీ వెరైటీలోనే ప్యూర్ సిల్క్ కోటాలో వస్తుందండి. ప్యూర్ సిల్క్ కోటా. నెక్స్ట్ మనం పై బార్డర్ తీసుకున్నట్లయితే కంప్లీట్ గా మీకు గోల్డ్ జరీ బార్డర్ ఇచ్చారండి. మీకు బాడీ పార్ట్ లో రెడ్ కలర్ అనేది ఇచ్చారు కదా, ఆ రెడ్ కలర్ రేస్ అనేది ఇచ్చారనమాట. మళ్ళీ ఒక కడ్డీ బోర్డర్ కిందని మీకు పింక్ షేడ్ లో ఇచ్చారు చూడండి, ఒక లేస్ వర్క్ అనేది. పింక్ షేడ్ లేస్ వర్క్ ఇచ్చారు. ఆ లేస్ వర్క్ మీద ఒక జరీలతో డిజైన్ చేయబడింది, ఒక చిన్న ఫ్లవర్ టైప్ అన్నమాట. మొత్తం ఆల్ ఓవరింగ్ వస్తుంది ఇది బోర్డర్ అనేది. మీకు బాడీ పార్ట్ వచ్చేసి మిర్చి రెడ్ అండి, కంప్లీట్ మిర్చి రెడ్ కాంబినేషన్ లో లైట్ వెయిట్ వస్తుంది ఇది కంప్లీట్ సారీ. దాంతో డ్రాప్ డిజైన్ లో ఒక జరీ బోర్డర్ తో డిజైన్ చేశారనమాట. డ్రాప్ లాగా వస్తుంది అనమాట. ఇది కంప్లీట్ ఆల్ ఓవరింగ్ సారీ మొత్తం ఇదే కాంబినేషన్ వస్తుంది. మీకు కింద బార్డర్ అనేది చాలా డిజైనబుల్ హెవీగా బ్రాడ్ గా ఉందండి. ముందు కింద బార్డర్ చూద్దాం. ఈ సారీ ఇప్పుడు మనం చూస్తున్నది జరీ కింద బార్డర్ అండి. జరీ బార్డర్ అనేది బాగా బ్రాడ్ గా డిజైన్ చేయబడింది. దాని మీద పింక్ షేడ్ అనేది సేమ్ పై బార్డర్ లో ఏదైతే పింక్ లేస్ వర్క్ తీసుకున్నారో సేమ్ అనేది అలాగే తీసుకొని రిపీట్ చేశారు. దాని మీద జరీతో డిజైన్ చేయబడింది అనమాట. దీనికి బాగా బార్డర్ అనేది ఇంకా ఎలివేట్ అవ్వడం కోసం మనకు శారీ పార్ట్ లో తీసుకున్న రెడ్ కాంబినేషన్ ని ఒక చిన్న లేస్ టైప్ డిజైన్ చేయబడింది కంప్లీట్. ఈ సారీ మనం పళ్ళు పార్ట్ తీసుకున్నట్లయితే పళ్ళు కూడా మనకి రెడ్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. అవునండి, రెడ్ కొంచెం పింక్ కడ్డీ బార్డర్ తీసుకున్నారండి. మనకు పై బార్డర్ లో తీసుకున్న పింక్ షేడ్ లేస్ వర్క్ అనేది బార్డర్ ఎలివేట్ అవ్వడం కోసం 2 సైడ్స్ తీసుకున్నారు చూడండి. కంప్లీట్ గా బార్డర్ అనేది కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు మనకి. పళ్ళు అనేది షార్ట్ పళ్ళు ఇచ్చారండి. ఇప్పుడు బ్రాడ్ పళ్ళులు కాకుండా షార్ట్ పళ్ళులు కూడా ఎక్కువగా రన్ అవుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు కాబట్టి షార్ట్ పళ్ళు అనేది మనకి ఈ సారీకి ఎలివేట్ చేశారు. ఓకే, సారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉందండి. కోటా సిల్క్ లోనే మనకి రెగ్యులర్ గా ప్లెయిన్ చూస్తుంటాం కదా, డిజైన్ కూడా ఇష్టపడే వారికి ఈ సారీ చాలా సూట్ అవుతుందండి. నెక్స్ట్ పళ్ళు చూద్దాం. పళ్ళు ఇది కదా. ఓకే, సారీ మొత్తం మనకి ఈ విధంగానే ఉంటుంది. సో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. బ్లౌజ్ అనేది సేమ్ పై బార్డర్ ఇలా తీసుకున్నారు. సేమ్ అలాగే ఈ సారీకి ప్లెయిన్ లో తీసుకున్నారండి. అయితే సారీ కంప్లీట్ ఆల్ ఓవరింగ్ డిజైన్ వచ్చింది కాబట్టి సారీ అనేది బ్లౌజ్ కూడా హెవీ కాకుండా సింపుల్ గా మనం ఏదైనా వర్క్ చేయించుకోవడానికి లేదా ప్యాచ్ వర్క్స్ చేయించుకోవడానికి వాళ్ళకి ఎట్లా రీజనబుల్ గా ఉంటుందో అట్లా చేసుకోవడానికి ఇచ్చారండి. ఓకే, సారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఈ సారీ కాస్ట్ 3100 రూపీస్ ఓన్లీ. 3100 రూపీస్ ఓన్లీ అండి ఈ సారీ. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్న సారీ ప్యూర్ సిల్క్ లో వస్తుందండి. ప్యూర్ సిల్క్ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ సిల్క్ వస్తుంది. ముందుగా పై బార్డర్ తీసుకున్నట్లయితే ఒక జరీ బార్డర్ తీసుకున్నారు చూడండి. ఈ జరీ బార్డర్ లో మీకు కింద ఒక బ్లూ కలర్ కాంబినేషన్ ఒక చిన్న లేస్ వర్క్ టైప్ ఇచ్చారు. అంటే అది లేస్ అనేది మీకు కంప్లీట్ శారీలోనే ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. కంప్లీట్ బైక్ అనేది ఎలివేట్ కాకుండా శారీలోనే మీకు మిక్స్డ్ అయి ఉంటుంది అనమాట శారీలో. ఇప్పుడు మనం శారీ బాడీ పార్ట్ చూస్తామండి. బాడీ పార్ట్ లో మీకు అన్ని మస్టర్డ్ స్ట్రైప్ నిలువు స్ట్రైప్స్ లైన్స్ ఇచ్చారు అనేది. మీకు చాలా సింపుల్ గా చిన్న లైన్స్ అనమాట. మరి స్మాల్ అవునండి, మొత్తం ఇలాగే వస్తుంది. మీకు కింద బార్డర్ చూసుకున్నట్లయితే సేమ్ అదే కడ్డీ బార్డర్ అనేది రిపీట్ చేసి ఒక చిన్న లేస్ టైప్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఈ సారీకి మనం పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు అనేది మనకి ఇంకా ఎలివేట్ చేయడానికి డార్క్ గా ఇచ్చారు లైన్స్. కంప్లీట్ డార్క్ షేడ్స్ అండి. మస్టర్డ్ అండ్ పింక్ అండ్ కాంబినేషన్ లో మీకు డిఫరెంట్ లైన్స్ తీసుకున్నారు అండి. ఒకటి బ్రాడ్ లైన్స్, ఒక చిన్న లైన్స్, అట్లా కంప్లీట్ పళ్ళు అంతా డిజైన్ చేయబడిందండి. ఓకే, ఇది ఏజ్ వరన్నా కట్టుకోవచ్చు అండి. ఇది కొంచెం బ్లౌజ్ అనేది డిజైనర్ వైజ్ చేయించుకుంటే ఏజ్ వాళ్ళకన్నా సూటబుల్ అవుతుంది. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంది మనకి కలెక్షన్ చూస్తే. ఇది సారీ అనేది లైన్స్ అనేది కంప్లీట్ ఆల్ ఓవరింగ్ సారీ మొత్తం వస్తుందండి. సో లైన్స్ అనేది మనకి ప్లెయిన్ గా ఇచ్చేసి
స్ట్రైట్ లైన్స్ అనేది చాలా థిన్ గా ఇచ్చారు అసలు మనకి చూస్తే సారీ మొత్తం. సారీ కంప్లీట్ లైట్ ఆల్ వెయిట్ ఓవర్ గా కూడా ఉంది, షైనీ అనిపిస్తుంది మనకి సారీ చూస్తే. ఇప్పుడు మనం చూస్తుంది ఈ సారీ బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ మోడల్ తీసుకున్నారు, కంప్లీట్ ప్లెయిన్ వచ్చింది. మీకు పైన బార్డర్ ఏంటంటే సేమ్ సారీలో ఎట్లా డిజైన్ చేశారు కంప్లీట్ అలాగే డిజైన్ చేయబడింది. కింద పార్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, కంప్లీట్ ప్లెయిన్ అంటే వర్క్ చేయించుకోవడానికి వీలుగా మీకు ప్లెయిన్ లో డిజైన్ చేయబడింది. ఇది కూడా ప్యూర్ సిల్క్ ఇచ్చారు, ప్యూర్ సిల్క్ అండి, కంప్లీట్ ప్యూర్ సిల్క్ లోనే వస్తుంది. ఇది దీంతో కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, మరి సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ 3640 రూపీస్ అండి. ఓకే, చూసారు కదా సారీ ప్యూర్ సిల్క్ అండి, కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్ ఓన్లీ. మరి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కావాలి, సిల్క్ లో కావాలి, పట్టులోనే వెరైటీస్ కావాలి, ఫ్యాన్సీలో కూడా చందేరి అలా లేటెస్ట్ కలెక్షన్ కావాలి, స్పెషల్ గా ఉండాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 2 మెట్రో స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న ఆర్కే కలెక్షన్. మరి నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్న సారీ జూట్ సిల్క్ అండి. జూట్ సిల్క్ కలర్ అయితే చాలా సూపర్ గా ఉంది, కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా మీకు లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఓకే, ముందుగా పై బార్డర్ తీసుకున్నట్టయితే చీకో బార్డర్ ఇచ్చారండి, మీకు ఒక 5 ఇంచెస్ చీకో బార్డర్ ఇచ్చారు కంప్లీట్ గా. మీకు ఇట్లా చీకో బార్డర్ అనేది కంప్లీట్ మొత్తం సారీ అంతా రిపీట్ అవుతుంది. ఓకే, సారీ మొత్తం ఎండింగ్ వరకు. అవునండి, మీకు బాడీ పార్ట్ తీసుకున్నట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద డార్క్ గ్రీన్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్ అనేది బంచెస్ టైప్ తీసుకున్నారు చూడండి. కంప్లీట్ ఇది ప్రింటెడ్ అండి, కంప్లీట్ ప్రింటెడ్ టైప్ వస్తుంది. డార్క్ అంటే లైట్ కలర్ మీద డార్క్ కలర్ అనేది డిజైన్ చేశారు అనమాట. గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ రిపీట్ చేసుకున్నారు. బార్డర్ కాంబినేషన్ కూడా మనకు పై బార్డర్ ఎలా తీసుకున్నారు సేమ్ ఆ చీకు కలర్ కాంబినేషన్ కడ్డీ బార్డర్ టైప్ తీసుకున్నారు అనమాట. ఈ సారీకి పళ్ళు అనేది మీకు పై బార్డర్ లో ఏదో చీకు కలర్ తీసుకున్నారు, అది కొంచెం బ్రాడ్ గా డిజైన్ చేయబడింది అనమాట, కొంచెం ఎక్కువగా ఇచ్చారు మనకి పళ్ళు అనేది. ఓకే, సారీ కంప్లీట్ ఆల్ ఓవరింగ్ సారీ అంతా ఇలాగే మీకు బంచెస్ టైప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా మనకి కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇచ్చారు, స్టెప్స్ పెట్టినప్పుడు కంప్లీట్ ఆల్ ఓవరింగ్ సారీ